జనవరిలో సిఏ ఫౌండేషన్ ఎప్పీర్ అయిన స్టూడెంట్స్ అందరూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా డెసిషన్ తీసుకోవడానికి మనకున్న ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్, ఎగ్జామినేషన్లో మన పర్ఫార్మెన్స్ మాస్టర్ మైండ్స్ రిలీజ్ చేసిన కీని బేస్ చేసుకుని మనం పాస్ అవుతున్న కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. మనందరికీ తెలుసు సిఏ ఇంటర్ కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత మినిమం 3 months రిక్వైర్మెంట్ ఉంది, ప్రిపరేషన్ కావాలి కాబట్టి ఇమీడియట్గా సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అవ్వాలి. సెకండ్ ఆప్షన్, సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యాం, సిఏ ఫౌండేషన్ రిజల్ట్ డౌట్ అనుకుంటే సిఏ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ జాయిన్ అయితే కనుక మనం ప్యారల్గా సిఏ రెండు కంప్లీట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్, సిఏ ఫౌండేషన్ ఇంకొక అటెంప్ట్ తీసుకుందాం అనుకునే స్టూడెంట్స్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచ్ జాయిన్ అయితే కనుక మనకి మేలో అటెంప్ట్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనందరికీ ఇంకో విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు సిఏ ఫౌండేషన్ ఇయర్లీ ట్వైస్ జరిగేది, ఇప్పుడు 3 times జరుగుతుంది. అంటే జూన్లో జరిగే ఎగ్జామ్ మేకి వచ్చింది, అంటే 35 days ముందు వచ్చింది. కాబట్టి ఇమీడియట్గా మనం సిఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచ్ జాయిన్ అవ్వడం బెటర్. సో స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ మాస్టర్ మైండ్స్ అన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి బ్రాంచెస్ అన్నిటి అవైలబుల్గా ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న మాస్టర్ మైండ్స్ని బ్రాంచ్ కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకండి, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోండి.